ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తొందరలోనే అలేఖ్య శ్రీకర్ల పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? శ్రీకర్ లేకుండా బతకగలవానే? అలవాటు చేసుకుంటే సంతోషమే కాదు, బాధైనా అలవాటవుతుంది. అది నీ భ్రమే. బావని నేను మొదటిసారి కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా నా భ్రమనే అనుకుంటాను. మాటలు చాలా తేలికే. ఈ పాటికే నీ గుండె మోయలేనంత బరువై ఉంటుంది. గుండెను బండగా మలుచుకుంటే అన్నీ సర్దుకుంటాయే. బావని కాపాడుకోవడానికి యుద్ధాలు చేసిందానివి. గెలుచుకున్న మనిషిని వదులుకోవడం ఇంత సులభమా? కొందరు తమ కోసం తాము బతుకుతారు, మరికొందరు పరుల కోసం పుడతారు. నేనలాంటిదాన్నే. నా మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పుట్టాను. తొందరలో ఆ ఇంట్లో నా పాత్ర ముగుస్తుంది. నీ జీవితం ఇలా అయిందేంటే? ఈ విషయం అక్కకి తెలిస్తే? అక్కైనా అమ్మైనా అన్నీ తనే నాకు. ఏముంది, అక్క దగ్గర మొదలైన జీవితం అక్క దగ్గర ముగుస్తుంది. నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. అక్క, అది మతి చెడిపోయిందా నీకు? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? లోకంలో నీకంటే త్యాగమూర్తి మరొకరు లేరు అని నిరూపించుకోవడానికి కుటుంబం కోసం భర్తని త్యాగం చేస్తున్నావా ఏంటి? విను, నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోదు, నేను తీసుకోవాలి. నేను అమ్మలాంటి దాన్ని అన్నావు కదా. అమ్మకు బిడ్డ మీద కొన్ని హక్కులుంటాయి. నువ్వు నీ హక్కులని కాపాడుకోలేకపోయినా నేను నా హక్కుల్ని కాపాడుకుంటాను. అది కాదక్కా. ఇక నువ్వేం చెప్పొద్దు. నీ మాటలు నేను విన్నానంటే నువ్వు నా మనసును కూడా మార్చేస్తావు. అంతటి సమర్థురాలివే నువ్వు. నువ్వు నీ మొగుణ్ణి ఎలా వదులుకుంటావో చూస్తాను. చిన్న కొడుకుని మరొక దానికిచ్చి వేదవతి ఎలా పెళ్లి చేస్తుందో చూస్తాను. అదే గనక జరిగితే ఆ కుటుంబాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. ఆ పెళ్లిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. చూస్తూ ఉండు. అక్కా, అక్కా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.